నాటుసార తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసార తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలలోని తేలకపల్లికి నాటుసారాకి వినియోగించే నల్ల బెల్లం పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం జడ్చెర్ల బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో మొత్తం 1800 కేజీల బెల్లాన్ని, 10 లీటర్ల నాటుసారాను, 20 కేజీల పట్టికను పట్టుకున్నారు. ఇట్టి బెల్లాన్ని సరఫరా చేసిన సింగరేణి కాలనీకి చెందిన కట్రావత్ శ్రీనును అరెస్ట్ చేశారు. ఇట్టి వాటిని దేవదరకుంట తెలకపల్లికి తీసుకెళ్తున్నానని తెలిపాను. లారీలో ఉన్న కర్ణాటకలోని బీదర్కు చెందిన ఎండి రఫీని అరెస్ట్ చేశారు. ఇట్టి బెల్లం సారాను నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాలకు అమ్ముతున్నానని తెలిపాను. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న 2 వాహనాలు మరియు మొత్తం 21.3 టన్నుల బెల్లం విలువ మొత్తం కలిపి 68,50,000గా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సిఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శారద, విప్లవరెడ్డి, ఎస్ఐ సృజన్రావు, నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులను, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి అభినందించారు. వస్తుంది 2 వీడియోలు కలుపుతా